కేటీఎం ఎందుకు తీసుకుంటున్నావు చెప్పు. కేటీఎం ఎందుకు తీసుకుంటున్నావు చెప్పు. కేటీఎం ఎందుకు తీసుకుంటున్నావు? మొత్తం బాయ్లు అందరూ ఉన్నారు కదా. బాయ్ నాసే రాలే నాసే ఆగుతా ఉంటా ఆగు వాళ్ళ గురించి. హీరో కాదులే హర్ష. 3, 2, 1. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ హర్ష. దిస్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్. కూల్ వేవ్స్. నిజంగా ఇదైతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగే. నా ఫ్రెండ్ వరుణ్ అయితే బైక్ అయితే డెలివరీ అయితే తీసుకుంటాడు. సడన్లీ 20 minutes బిఫోర్ నాకైతే కాల్ అయితే చేసిండు అనమాట. బైక్ డెలివరీ ఉంది, రావాలి మామ పక్కా అని. ఏ బైక్ అని కింద కామెంట్లో అయితే చెప్పండి. ఫస్ట్ ఒకసారి వీడియోని పాస్ చేసి. కేటీఎం డ్యూక్ 250. నేను అడుగుతా కూడా వాడిని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతా. ఎందుకు కేటీఎం తీసుకుంటున్నావు, అందులో 250 సెగ్మెంట్ ఎందుకు తీసుకుంటున్నావు అని. అఫ్కోర్స్ అది మీరు అడుగుతున్నట్టు అని చెప్పి నేను అడుగుతాను అన్ని. ఆ రెస్పాన్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు బైక్ డెలివరీ ఏమో మనకి కేవీహెచ్పిలో. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ శ్రీరామ్ నగర్లో ఉన్నాం, విచ్ లొకేటెడ్ ఇన్ కొండాపూర్. ఇక్కడ నుంచి వాడు తీసుకుండే షోరూమ్ దాకా అరౌండ్ నాకు తెలిసి 15 km అయితే వస్తుంది. నాకు తెలిసి 20 minutesలో ఇస్తా అని చెప్పారంట బైక్. అంటే ఆడు ఆఫ్టర్నూన్ వెళ్ళి పేపర్ వర్క్ అంతా చేసుకున్నాడు. ఫుల్ వర్షం పడ్డది ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో. ఈరోజు 25th December 2024. మ్యాక్సిమం ఈ వీడియో నేను నైట్ కల్లా అప్లోడ్ చేస్తాను, లేకపోతే రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది వీడియో. అయితే ఈ మధ్య షూట్ చేసిన ఏం నా దగ్గర అయితే ఉంచుకోవట్లేదు, ఎప్పటికప్పుడే పెట్టేస్తున్నా స్పాంటియస్గా. మొన్న సండే రైడ్ అయ్యి ఉండే, ఆ వీడియో చూడకపోతే చూడండి. హైలైట్ ఏంటంటే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యి నేనైతే రైడ్కి వెళ్ళాను. అరౌండ్ ఒక 9 o'clock అయితే ఇంటికి అయితే వచ్చేసా. వచ్చి తర్వాత ఎమ్మటే వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసినా. ఎప్పుడు ఈవినింగ్కే అప్లోడ్ అయిపోయింది వీడియో. ఇంకా పబ్లిక్లో పెట్టేసిన. ఇంకా మా వాళ్ళందరూ షాకు, ఎవరే మార్నింగే రైడ్కి వెళ్ళాం కదా అప్పుడే వీడియో పెట్టినాం ఏందని. సో నేనేమంటా అంటే ఎప్పటికప్పుడు వర్క్ చేసుకుంటుంటే మనకి లేజినెస్ అనేది ఉండదు. ఇటు నుంచి వెళ్దాం బెటర్, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు మనం. ఓకే, వీ విల్ టాక్ సమ్ స్పెసిఫికేషన్స్ అబౌట్ 250 డ్యూక్ Gen 3 గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బైక్ కమ్స్ విత్ 6-speed మాన్యువల్ గేర్ బాక్స్. ఇంకోటి టైర్స్, ఫ్రంట్ టైర్ ఏమో 110 సైజు, బ్యాక్ సైడ్ రేట్ టైర్ ఏమో 150. సీట్ హైట్ ఏమో 820 mm, 810 అరౌండ్ అంత mm అయితే ఉంటుంది. ఇంకా హైలైట్ అప్డేట్ ఏంటంటే Gen 3లో ట్యాంక్ కెపాసిటీ ఫ్యూయల్ది ఎంత 15 liters ఇచ్చిండు కేటీఎం వాడు. 15 liters ఇస్తే మామూలుగా ఈ బైక్ ఇప్పుడు నేను రైడ్ చేసే బైక్ ఏమో 13.5, 1.5 liter అయితే పెంచారు అనమాట. ఇట్స్ వన్ బిగ్గెస్ట్ అప్డేట్. మళ్ళీ అది కంప్లీట్లీ మనకి డిజిటలే వచ్చేస్తుంది. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ నా బైక్కి కంపెనీ ఇచ్చిన టైర్స్ కంటే ప్యాటర్న్ ఉంటుంది కదా, ఎంఆర్ఎఫ్ది ప్యాటర్న్, ఇట్లా లైన్స్ వచ్చేది మనకి రేర్ ఫ్రంట్, అది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట మనకి Gen 3కి. చూద్దాం, అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను మొత్తం. మీరు కనుక మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి వ్లాగ్ తర్వాత. వీఆర్ నియర్ టు 1K. ఇప్పుడు నాకు తెలిసి అరౌండ్ ఒక 815 subscribers అయితే ఉన్నారు. ఇంకా ఒక 170 అలా అయితే 1K అయితే అయిపోతుంది. 1Kకి ఒక స్పెషల్ వీడియో అయితే నేనైతే ప్లాన్ అయితే చేస్తున్నాం. ఓ స్పెషల్ వీడియో చేస్తాం. మీరు ఎమ్మటే చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇంకో నలుగురికి వెళ్ళడానికి లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఇట్. నేనైతే ట్రై చేస్తాను. నా బెస్ట్ అయితే నేను ఇస్తాను అనమాట కంటెంట్ ప్రకారం అయితే. ఇంకోటి నెక్స్ట్ మీకు ఒకలా గోప్రో సెటప్ గురించి దీని గురించి ఏమన్నా కంప్లీట్ వేరే వ్లాగ్ కావాలంటే కింద అయితే కామెంట్లో చెప్పండి, నేనైతే చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర అయితే ఉన్నాం. ఇది హైటెక్ సిటీ, కమాన్ స్ట్రైట్ వెళ్తే ఇంకా హైటెక్ సిటీ వస్తుంది మనకి. అప్పుడే ఫాగ్ వస్తుంది మొత్తం. నాకు వైజర్ అంతా మాట్లాడుతుంటే ఫైట్ అయిపోతుంది. ఎవడో పక్కన సాగు కొడుతుండే ఆరం కొట్టి. మీరైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు Gen 3 ఇష్టమా, Gen 2 ఇష్టమా, Gen 1 ఇష్టమా అని చెప్పేసి.
ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. మనం ఇటు స్ట్రైట్ నుంచి కూడా వెళ్ళొచ్చు కుకటపల్లి, బట్ అది ఎగ్జాక్ట్గా కుకటపల్లి దగ్గర కాదు షోరూమ్, అది అఫీస్పేట వెళ్ళే రూట్. సో మనం అటు పైనుంచి వెళ్తే మనకి ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది అనమాట. సో మనం ఇటు కింద సైడ్ నుంచి వెళ్ళి అక్కడ రైల్వే కింద నుంచి సబ్వే ఉంటుంది, అటు నుంచి వెళ్ళిపోవచ్చు షార్ట్ కట్. ఇక్కడ రోజులకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళే రూటు కైత్లాపూర్ రోడ్ అనమాట, షార్టెస్ట్ డిస్టెన్స్. మళ్ళీ ట్రాఫిక్ కూడా అంత ఉండదు. మళ్ళీ మనకి టైం లేదు కదా. వాడు అన్నాడు ఒక లేట్ అయితే నీ గురించి ఆపుతా అని చెప్పేసి. అంత మాట అన్న తర్వాత మనం ఎట్లా టైంపాస్ చేసుకుంటూ వెళ్తాం. కిందైతే కామెంట్ చేయండి. మనకి చైల్డ్హుడ్ డ్రీమ్ ఒక బైక్ ఉంటుంది, చైల్డ్హుడ్ డ్రీమ్ బైక్ అంటున్నాను నేను, ప్రజెంట్ డ్రీమ్ బైక్ అనట్లేదు. మీకు ఇష్టమైన చైల్డ్హుడ్ డ్రీమ్ బైక్ కింద అయితే కామెంట్ అయితే చేయండి. అఫ్కోర్స్ మీకు ఐ మీన్ వీ కెన్ మెజారిటీ మనం అయితే చూసుకోవచ్చు కదా చైల్డ్హుడ్ డ్రీమ్ బైక్. నాకైతే నా చైల్డ్హుడ్ డ్రీమ్ బైక్ నా కేటీఎంఏ. అప్పుడు Gen 1 నాకు తెలిసి నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు ఆ సౌండ్కే నేను ఫిదా. అప్పుడే అనుకున్నా, ఆ సౌండ్ చూసినప్పుడే ఏ రోజుకైనా ఈ బైక్ తీసుకోవాలి కేటీఎం అని చెప్పేసి. బట్ నాకు ఆ ఛాన్స్ వచ్చేలోపు BS4 పోయి BS6 వచ్చింది. ఐ మిస్ దట్ సౌండ్, బట్ ఐ స్టిల్ లవ్ Gen 1 Gen 2. ఇంకోటి హెల్మెట్కి మనం హెల్మెట్ వేర్ చేసే ముందే మనకైతే ఫస్ట్ మాస్క్ అయితే ఉంటుంది. చాలామంది మాస్క్ అయితే యూజ్ చేయరు. సో మాస్క్ పెట్టుకోండి, ఇట్ గివ్స్ మోర్ కంఫర్ట్ మాస్క్ పెట్టుకోవడం వల్ల. నేను ఇప్పుడు యాక్చువల్లీ మాస్క్ మర్చిపోయాను. ఫస్ట్ కిందకు వచ్చి మాస్క్ మర్చిపోయి మళ్ళీ పైకి వెళ్ళా మాస్క్ కోసం. కారు రోడ్ అట్లా వస్తుంది. ఇట్స్ మై మిస్టేక్, ఐ మీన్ రాంగ్ రూట్. ఇప్పుడు అటు కాదు, మనం లెఫ్ట్ వెళ్ళి అక్కడ తీసుకోవాలి, ఆ రోడ్డుకి కలవాలి. ఇప్పుడు నాన్ స్టాప్ వెహికల్స్ వస్తున్నాయి కదా. ఓకే ఇట్స్ మై మిస్టేక్. అటు మొత్తం జామ్ అయిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ ఆన్ దిస్ వే. ఒక్కడ అవుతలేడు కదా. ఎల్లు స్వామి ఎల్లు. వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు షోరూమ్. మనం ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఐడియల్ లేక్ దగ్గర అవుతున్నాం. ఇది ఐడియల్ లేక్, హూ నోస్, డూ కామెంట్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే బైక్లో పెట్రోల్ కూడా లేదు. నాకు తెలిసి 1.5 లీటర్ ఉందేమో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు నాకు ఇప్పుడు కొట్టడానికి పెట్రోల్, లేకపోతే కొట్టిస్తుండే, ఫస్ట్ పెట్రోల్ కొట్టిస్తుండే. ఓ షెట్, మొత్తం మధ్యలో డివైడర్ వచ్చేసింది కదా. మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని అసలు 25 PS ఈ ఫీల్ ఇస్తుందా ఏ బైక్ అని ఫీల్ ఇస్తుంది అంటే ఇంకేం లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ పర్సనలీ నాకైతే బైక్ అయితే ఇష్టం మనకి ఈ సెగ్మెంట్లో. అక్కడ ఉంది కదా యూటర్న్, మీతో మాట్లాడుకుంటూ మర్చిపోయి వెళ్ళిపోయాను నేను. అంటే నాకు గుర్తు రాలే కరెక్ట్గా ఇదేనా అని చెప్పేసి గల్లీ. ఇక్కడ నుంచి మనం వరుణ్, హలో, పక్కనే ఉన్న షోరూమ్ పక్క గల్లీలోనే ఉన్నా, వస్తున్నాం. ఓకే, చూసినా కాల్ చేసిండు జల్దీ రా అని. ఎవరికి ఉండదు, వాళ్ళ చైల్డ్హుడ్ బైక్ చేతిలోకి వస్తుందంటే ఆ ఫీల్. అందరూ పైన ఉన్నట్టు మా వాళ్ళందరూ ఉన్నారంట. ఉన్నారు, అందరూ ఆడే ఉన్నారు. ఓకే, పార్కింగ్ బైక్ అన్నా. ఎవడు పట్టించుకుంటలేడేం రా. బాగుంది కదా ఇది మరి. అరే స్లోప్ ఉంది వెనకాల. ఇలాంటి పార్కింగ్ నేను చూడలే. సందులో పెట్టరా బండి అంటే ఎట్లా. ఓ షెట్, వెనకాల గొంతు ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ పార్కింగ్ వర్షం. ఇటు కార్నర్కి పెట్టేసుకున్నాం. ఓకే, షోరూమ్ అయితే మనకి పైన ఉంది, వస్తున్నాం. బైక్ తీసుకోవడమే లేట్. అబ్బా, ఓకే. కేటీఎం
ఆల్రెడీ ఇంత ముందు ఇక్కడికి వచ్చి ఉండే సర్వీస్ గురించి. మొత్తం బాయ్లు అందరూ ఉన్నారు కదా. బాయ్ నాసే రాలే నాసే ఆగుతా ఉంటా ఆగు వాళ్ళ గురించి. హీరో కాదులే హర్ష. కాదు కేటీఎం ఎందుకు తీసుకుంటున్నావు చెప్పు. కేటీఎం ఎందుకు తీసుకుంటున్నావు చెప్పు. కేటీఎం ఎందుకు తీసుకుంటున్నావు? 250 సెగ్మెంట్ ఎందుకు? మా సెగ్మెంట్లు ఉన్నాయిగా. కాదు ఇప్పుడు ఏ కలర్ తీసుకుంటున్నావు మరి? ఇబోనీ బ్లాక్. ఇమోనీ బ్లాక్. ఇమోనియా నిమోనియా? ఇబోనీ. ఇంకా ఎంత పడుతుంది డౌన్ పేమెంట్? నేనైతే లో డౌన్ పేమెంట్లో తీసుకున్నాను. 50K. ఇంట్రెస్ట్ 7.5 నాకు పడ్డది. ఓకే. ఇప్పుడు ఈ బైక్ చెప్తున్నాం కదా, ఇవన్నీ నెక్స్ట్ ఎవరు తీసుకుంటారు తెలుసా? నాసాయి గారు అయితే తీసుకుంటారు. చూపిస్తాం మీకు. నాకు సెట్గా చిన్న స్మైలా సార్ చూపిస్తా. బైక్ కలర్ ఇది మోనియం బ్లాక్. ఇందాక చెప్పినట్టు మనకి టైర్స్ కంపేర్ టు జెన్ 3 దానికి డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ వస్తుంది జెన్ 2 కంటే. షోరూమ్ హర్షారెడ్డి 3, 2, 1. న్యూట్రల్ ఇప్పుడు వస్తుంది. అలా అది కూడా ఇచ్చేసాను. అదే ఇచ్చినా రైతు వేసాను ఉట్లాడదు. దాన్ని మోటివేట్ వేరే ఎందుకు అడవిడి చేస్తావు? ఆవు అదేం కాదు. అది పట్టుకో, ఆన్ చేసి పెట్టుకో బయట. అది పట్టుకో సైడ్. వరుణ్ వరుణ్ అది పట్టుకో సైడ్కి రాడ్ సపోర్ట్కి. ఇప్పుడు బైక్ పైకి వెళ్ళి కిందకి వస్తుంది. आता
సెట్ ఎక్కు బండి ఎక్కు స్టార్ట్ ఎందుకు పంప నచ్చదా ఇద్దరు ఫైనల్ హ్యాపీ పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ ఉండదు పెట్రోల్ సార్ మరి నేను కూడా పెట్రోల్ బంక్ దాకా వస్తా కొట్టించుకొని ఇంటికి వెళ్తాను నేను కూడా సరే ఓకే గైస్ ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఫ్యూల్ కొంచెం కొట్టించేసుకొని మనం కూడా ఇంటికైతే వెళ్ళిపోదాం. అంతా ఖుషిలో ఉన్నాడు వాడైతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటా. మనది తెలుసు కదా షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో నలుగురికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే షేర్ అవుతుంది అనమాట లైక్ చేస్తే వీడియో. ఒక నలుగురికి రికమెండ్ అయితే అవుతుంది. సో మీరు నాకేమన్నా కంటెంట్ ఏమన్నా రికమెండ్ ఏమన్నా చేద్దాం అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవుదాం అనుకుంటే మనది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది harshareddy_33 అని చెప్పేసి. దానికైతే మీరు మెసేజ్ చేయొచ్చు. ఐ విల్ గివ్ క్విక్ రెస్పాన్స్. మీకు డౌట్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ. ఓకే, వన్ మోర్ మెయిన్ థింగ్, రైడ్ సేఫ్, వేర్ హెల్మెట్. Okay, see you in next vlog. This is Harsha. Thanks for watching. Bye bye.